తిరుపతిలో ఈ నెల 12న కూటమి ప్రభుత్వం నిర్వహించిన 2 ఏళ్ల విజయోత్సవ సభ వాస్తవానికి విజయాలను చెప్పుకునే సభ కాదని 6 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్యాష్ రాజేష్ లోకేష్ ఫార్ములాతో పాలన సాగుతోందన్నారు. ఇక డిఎస్సి నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విజయోత్సవ సభని మీది పెట్టుకుంటారు, మాటలేమో మా జగన్ గారి గురించి, మా నాయకుడి గురించి, మా పరిపాలన గురించి మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో సాగిన ఇప్పటి వరకు పరిపాలనలో అత్యుత్తమమైనటువంటి పరిపాలన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. వారు చేసినటువంటి పరిపాలనలో మీరు వారి దగ్గరకి కూడా పోల్చుకోలేనటువంటి పరిస్థితి. ఈ దేశంలో పరిపాలనని పేదల పాదాల చెంతకు చేర్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. గాంధీ గారు కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాలకు పంచిపెట్టినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామాలలో 500 పైచిలకు ప్రభుత్వ పథకాలని ఏ దళారీ వ్యవస్థ లేకుండా, కులం మతం ప్రాంతం వర్గం వర్ణం విభేదం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా పథకాలను తీసుకెళ్లి నేరుగా ప్రజలకి చేరవేశాడు. అలాంటి నాయకుడితోటి మీకు పోలిక? తుప్పుబట్టినటువంటి సైకిల్ని తొక్కలేక పవన్ కళ్యాణ్ గారితో నెట్టించుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సహచార్యంతో అబద్ధాలతో వారి కులాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వంలో ఎక్కినటువంటి మీరు మా ప్రభుత్వంతో పోల్చుకుంటుంటే ప్రజలు నవ్విపోతున్నారు. 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోయావే. ఇది వెన్నుపోటు కాదా? ఇది మోసం కాదా? ఇది ఫెయిల్యూర్ కాదా? ఏ ఒక్క వర్గాన్ని వదిలేసావా? మహిళలను వదిలేవా? 1500 మహిళలకి మహిళా శక్తి అని మహిళలకు ఆశ చూపించావే, మోసం చేసావే.